హాయ్ అండి. ఇప్పుడు మనం తెలుగు డిఎస్సి బుక్లోని సోషల్ మెథడాలజీలోని ఫస్ట్ లెసన్ అయిన సమగ్ర అధ్యయన రంగంగా సామాజిక శాస్త్రాలు అనే లెసన్ గురించి, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం. సమాజ అధ్యయనం చేసేదే మనకి సాంఘిక అధ్యయనం. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. ఇది అమెరికా స్కూళ్ళలో 1916 సంవత్సరంలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టారు. మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా 1952 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మన దేశంలో అయితే 1952 సంవత్సరంలో, అమెరికా స్కూల్లో అయితే 1916లో. ఓకే, సెకండరీ విద్యా కమిషన్ సూచించిన ప్రకారం సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుంది. అంటే సెకండరీ విద్యా కమిషన్ సూచించిందనమాట మనకి. అది సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుంది. సాంఘిక అధ్యయనం అంటే వ్యక్తిని గురించి, తోటి సహచరులు, సమాజ పరిసరాలతో అతనికి గల సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. అలాగే కొన్ని నిర్వచనాలు ఇచ్చారు ఇక్కడ. విక్టోరియా స్కూల్ బోర్డ్ ఏం చెప్పిందంటే, ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని చెప్పింది విక్టోరియా స్కూల్ బోర్డ్ అన్నమాట. నెక్స్ట్, మైఖెలీన్ ఇతని ప్రకారం సాంఘిక అధ్యయనం మానవునితోనూ, అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతశ్చర్యలతోనూ వ్యవహరిస్తుంది అని చెప్పారు. అలాగే జేఎం ఫారెస్టర్ ఉద్దేశం ప్రకారం సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారవడానికి, వారికి వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించిన అవగాహన కలగజేయడం అని చెప్పారు ఫారెస్టర్. ఇంకా వెస్లీ సాంఘిక అధ్యయనాన్ని బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించారు. అంటే వెస్లీ ఏమని చెప్పారు? సాంఘిక అధ్యయనాన్ని బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని చెప్పారు. నెక్స్ట్, ఒక వ్యక్తి రసాయన గణిత శాస్త్రాల్లో దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ అతడికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సవ్యమైన పౌరునిగా జీవించలేడు. జీవించడం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించిన అవగాహనను కలుగజేస్తుంది అని ఎంపీ ముఫట్ తెలిపారు. అలాగే జేమ్స్ హేమింగ్స్ ప్రకారం సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనం అని చెప్పారు. నెక్స్ట్, భారతీయ మాధ్యమిక విద్యా సంఘం ఏం చెప్పారు? సాంఘిక అధ్యయనాన్ని కింది విధంగా చెప్పారన్నమాట. భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మక ఒక నూతన పదం. సాంప్రదాయకంగా చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రాలను విడివిడిగా బోధించే వివిధ సామాజిక శాస్త్రాలను కలిపి ఒకే అధ్యయన శాస్త్రంగా పరిగణించి బోధించడమే దీని ఉద్దేశమని భారతీయ మాధ్యమిక విద్యా కమిషన్ చెప్పింది. దీని ప్రధాన లక్ష్యం బాలబాలికలు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకొని సమాజంలో కుటుంబం, సమాజం, జాతులు, రాష్ట్రం, దేశాలలో మంచి పౌరులుగా మసులుకునేటట్లు తీర్చిదిద్దడం. అలాగే సాంఘిక అధ్యయనం వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాలను గురించి తెలుపుతుంది. నెక్స్ట్, సమాజం సాంఘిక అధ్యయనాల నుంచి ఏమి ఆశిస్తుంది? సమాజం సాంఘిక అధ్యయనం నుంచి సాంఘిక అధ్యయనం విద్యార్థులకు ఏమేమి ఇస్తుందంటే, సామాజిక అనుభవాన్ని కలుగజేస్తుంది, సామాజిక వైఖరులను పెంపొందిస్తుంది, సామాజిక జ్ఞానాన్ని ఇస్తుంది, సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలుగజేస్తుంది, సామాజిక పరిణామం గురించి తెలియజేస్తుంది. అలాగే సాంఘిక అధ్యయనాల అభ్యసన ఇతర శాస్త్రాల అభ్యసనకు భిన్నంగా ఉంటుంది. గణిత శాస్త్రం సమాజ ప్రయోజనానికి, మానవ సంబంధాల పెంపుదలకు ఉపయోగపడుతుంది, కానీ దీనిలో మానవులు, వారి సంబంధాలు ఉండవు గణిత శాస్త్రంలో అయితే. అలాగే విజ్ఞాన శాస్త్రం అయితే భౌతికమైన విషయాల గురించి చర్చిస్తుంది. తర్వాత భాష, భావ వ్యక్తీకరణ కోసం లేదా సందేశం అందించడానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉద్దేశం ప్రకారం మానవుని కార్యకలాపాలలో సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం. సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం. సామాజిక శాస్త్రాలు మానవ సమాజం పుట్టుపూర్వోత్తరాలు, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి. సామాజిక శాస్త్రాల ప్రధాన దృక్పథం నూతన జ్ఞానాన్వేషణ.
సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశ్యం పాఠశాల స్థాయిలో బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ప్రాథమిక తరగతులలో బాలబాలికలకు కావలసిన భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్న దానిని మనం పరిసరాల విజ్ఞానం అంటాం. మాధ్యమిక ఉన్నత తరగతుల్లో బోధనాంశాలను సాంఘిక అధ్యయనం అంటాం. చూడండి, ప్రాథమిక తరగతుల్లో బాలబాలికలకు కావలసిన భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్న దానిని మనం పరిసరాల విజ్ఞానం అని పిలిస్తే, మాధ్యమిక ఉన్నత తరగతుల్లో బోధనాంశాలను సాంఘిక అధ్యయనం అంటాం. ఇలా సాంఘిక అధ్యయనాన్ని పాఠశాల స్థాయిలో బాలబాలికలకు నిర్దేశించడం జరిగింది. సామాజిక శాస్త్రాలను డిగ్రీ, ఆ పై స్థాయిలో గల వయోజనుల కోసం నిర్దేశించారు. సాంఘిక అధ్యయనం ఆచరణయోగ్యమైనది. మరి సామాజిక శాస్త్రం అయితే సిద్ధాంతపరమైనటువంటిది. మాధ్యమిక పాఠశాల స్థాయిలో విద్యా లక్ష్యం విద్యార్థులకు సాధారణ విద్యను లేదా జ్ఞానాన్ని అందించడం. చరిత్ర ప్రపంచంలోని ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను, కాలానుగుణంగా వాటిలో వచ్చిన మార్పులను గురించి తెలుపుతుంది చరిత్ర. ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో భూగోళ శాస్త్రం చెప్తుంది. అలాగే పాఠశాల స్థాయిలో పౌరనీతి శాస్త్ర ప్రధాన బోధనోద్దేశం బాలబాలికలను ఉత్తమమైన పౌరులుగా తయారు చేయడం, వారిలో ఉన్నతమైన శీల సంపదను పెంపొందించడం. మానవుని అవసరాలను, వారి కోరికలను సంతృప్తిపరచడానికి అతడు చేసే వివిధ ప్రయత్నాలను గురించి వివరించేదే ఆర్థిక శాస్త్రం. అంటే చరిత్రేమో ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను, వాటిలో వచ్చిన మార్పులను తెలియజేస్తుంది. భౌగోళిక శాస్త్రం లేదా భూగోళ శాస్త్రం ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో తెలుపుతుంది. అలాగే పౌరనీతి శాస్త్రం బాలబాలిక ఉత్తమమైన పౌరులుగా తయారు చేస్తుంది. మరి అర్థశాస్త్రం మానవుని అవసరాలను, వారి కోరికలను సంతృప్తిపరచడానికి అతడు చేసే వివిధ ప్రయత్నాలను గురించి వివరిస్తుంది. మరి సమాజ శాస్త్రం వచ్చేసి వివిధ వర్గాల మధ్య ఉండే అంతఃచర్యతోనూ, వారిలోని విలువల వ్యవస్థా క్రమంతోనూ వ్యవహరిస్తుంది. అంతేకాక వ్యక్తికి, సామాజిక సంస్థలకు మధ్య గల సంబంధాలను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. పరిసరాల విజ్ఞానాన్ని దగ్గర నుండి దూరం అనే సూత్రరీత్యా కుటుంబం, గ్రామం, పట్టణం అనే క్రమంలో బోధిస్తాము. మాధ్యమిక స్థాయిలో అయితే రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం అనేవి బోధిస్తాము. చూడండి, ఇక్కడ పరిసరాల విజ్ఞానంలో దగ్గర నుంచి దూరం అనే సూత్రం ప్రకారం కుటుంబం, గ్రామం, పట్టణం అని చెప్తున్నాం. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం అని బోధిస్తాము. నెక్స్ట్ సాంఘిక వృద్ధి వికాసాలకు తోడ్పడేవి సాంఘిక అధ్యయనాలు. భారతదేశంలో మాత్రం 1937లో ఈ విషయమై కొంత శ్రద్ధ చూపడం జరిగింది. మొదలియార్ కమిషన్, ఇది 1952-53లో వచ్చింది. ఇది సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను పరిపూర్ణంగా బలపరిచి విద్యా ప్రణాళికలో భాగంగా చేర్చమని తన నివేదికలో కోరింది. విజ్ఞాన శాస్త్రాలు అందించే జ్ఞానాన్ని మానవ శాస్త్రాలు అనుభవ రంగాన్ని సమకూరుస్తాయి. జ్ఞానం, నైపుణ్యం, వైఖరులు అనేవి సాంఘిక అధ్యయనానికి ముక్కోణాలు. 1644, 64, 66లో వచ్చిన కొఠారి కమిషన్ సాంఘిక అధ్యయన భావనను పరీక్షా విషయంగా మార్చాలని, బోధనను సమైక్య పద్ధతిలో జరపడానికి ఉపాధ్యాయులకు ఈ పద్ధతిలో శిక్షణను ఇవ్వాలని, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రాల పట్ల అభిరుచి తగ్గకుండా సంఘ స్వభావాన్ని, లక్షణాలను తెలుసుకోవడానికి చేయవలసిన కృషిని గూర్చి వివరించింది. 1977లో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చమని, బోధించమని సలహా ఇచ్చింది. చూడండి, ఇది కొఠారి కమిషన్ అయితే సాంఘిక అధ్యయన భావన పరీక్షా విషయంగా మార్చమని చెప్తే, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977లో వచ్చింది. ఇది అర్థశాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా చెప్తుంది. నెక్స్ట్ విద్యలో సాంఘిక శాస్త్ర ప్రాధాన్యాన్ని, ప్రయోజకతను 1952 మొదలియార్ కమిషన్ గుర్తించి ప్రజాస్వామ్య పటిష్టతకు అనుకూలమైన విద్యా విధానం ఏ విధంగా ఉండాలో సిఫార్సు చేసింది. అయితే ఈ ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి ఆన్సర్స్ మాత్రం మీరే కామెంట్లో పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే. ఫస్ట్ ఆప్షన్ సమాజ శాస్త్రం, సెకండ్ ఆప్షన్ సాంఘిక అధ్యయనాలు, థర్డ్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్రం, ఫోర్త్ ఆప్షన్ పౌరశాస్త్రం. అంటే సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే ఈ ఫోర్త్ ఆప్షన్లో ఒకటి ఉంటుంది ఆన్సరు, అది మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ దేశ స్కూళ్ళలో 1916లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ భారతదేశం, థర్డ్ వన్ రష్యా, ఫోర్త్ వన్ బ్రిటన్. నెక్స్ట్ థర్డ్ వన్, మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఫస్ట్ ఆప్షన్ 1916, సెకండ్ ఆప్షన్ 1952, థర్డ్ ఆప్షన్ 1947, ఫోర్త్ ఆప్షన్ 1948. ఫోర్త్ క్వశ్చన్, ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని సాంఘిక అధ్యయనాన్ని ఎవరు నిర్వచించారు? ఫస్ట్ వన్ విక్టోరియా స్కూల్ బోర్డ్, సెకండ్ వన్ మైఖెలీన్, థర్డ్ వన్ జేఎం ఫారెస్టర్, ఫోర్త్ వన్ వెస్లీ. ఈ ఫోర్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి. ఈ లెసన్ మీరు వింటే దీని ఆన్సర్స్ మీరే చెప్పేయచ్చు. ఓకే అండి.